ఎక్కువ టెర్మినాలజీ వాడితే ఎక్కువ మార్కులు వేస్తారేమో అని చెప్పి అసలు కరెక్షన్ చేసేవాళ్ళు కీవర్డ్ బేస్ మీద కరెక్షన్ చేస్తారు మేడం పేపర్స్. నేను అసలు చదివేవాడికి అర్థం అవ్వే అంత స్కోప్లో కూడా అంటే వాళ్ళు కమ్యూనికేషన్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. బట్ నేనేంటి హిందూ ఎడిటర్లో ఉన్న ఎడిటోరియల్ పేజ్లో ఉన్నది ఇవంతా చేసేయడం వల్ల నాకు ఇంకా సెకండ్ టైం మెయిన్స్ కూడా అవ్వలేదు మేడం. అయ్యో, ఫస్ట్ టైం ఏదో లక్ కొద్దీ అలా వెళ్ళిపోయానేమో అన్న ఫీలింగ్ నాకే వచ్చింది. తర్వాత ఇంకా థర్డ్ అటెంప్ట్ అనేసరికి ఇంక ఇంట్లో చాలా చేస్తాం ఇప్పుడు వరకును, ఇంక కమ్బ్యాక్ అన్నారు. నేను ఐ థింక్ లాస్ట్ అటెంప్ట్ వరకు మీరు ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వచ్చి ఉండేదేమో అని నాకు ఎక్కడో ఒక గట్ ఫీలింగ్. అంటే భగవంతుడు ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది అంటారు కదా, నిజం. ఇప్పుడు ఆఫ్టర్ 5 years ఆఫ్ మై ఫెయిల్యూర్ ఇన్ సివిల్ సర్వీసెస్ పీపుల్ స్టార్టెడ్ టెల్లింగ్ మీ నువ్వు సివిల్స్కి వెళ్ళకపోవడానికి కారణం ఈ పని చేయడానికి. కరెక్ట్. థర్డ్ అటెంప్ట్కి ఏమైంది మేడం, అలానే ప్రిపేర్ అయ్యాను, రాస్తున్నాను. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా స్పీడ్గా ఉండాలి, మనము చాలా చాలా స్పీడ్గా టైం మెయింటైన్ చేయాలి కదా. సో నాకు అదొక చిన్న ఇది ఉంది మేడం. అంటే చిన్నప్పుడు కూడా రైటింగ్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను పేరెంట్స్కి పిల్లల గురించి చెప్పే విషయాల్లో చాలా వరకు ఎందుకు ఆ ఎపిసోడ్స్ అన్నీ అంత హిట్ అంటే నేను పర్సనల్గా తారే జమీన్ పర్గా అండర్గో అయిన ప్రాబ్లమ్స్ అన్నీ మేడం. అందుకని హ్యాండ్ రైటింగ్ స్పీడ్ ఉండాలి, మనం రాసిన ఆన్సరు ఎగ్జామినర్కి వెంటనే అర్థమయ్యే విషయంలో కూడా ఉండాలి. ఆ రెండు లేకపోవడం వల్ల నేను గెట్ త్రూ అవ్వలేకపోయాను.